దిస్ ఇస్ రవి. ఈరోజు నేను బోయో V10 సిరీస్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అవి ఎలా ఉంది ఏంటి అనేది మన రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు నేను వితౌట్ మైక్ మీతో మాట్లాడుతున్నాను. బాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. దీంట్లో బాక్సు, ఒక రిసీవరు ఉంటుంది. దీంట్లో ఒక పౌచ్ కూడా ఇచ్చారు. ఒక రిసీవరు, ఒక మైక్ ఇచ్చారు. బాక్స్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది ఇది బోయో V10 చాలా మంచి మైక్ ఇది. కాకపోతే దీని స్పెసిఫికేషన్స్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ మైక్ ఇది నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ చేయదు. బోయో V10 నాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీంట్లో ఇవ్వలేదు. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కావాలంటే అల్ట్రా కాంపాక్ట్, బోయోలో అల్ట్రా కాంపాక్ట్ అని ఒక సిరీస్ ఉంది. అది తీసుకుంటే దాంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది జస్ట్ నాయిస్, నేను మాట్లాడుతుంది ఇప్పుడు ఏంటంటే ఉత్తి ఫోన్తోనే, మైక్ ఏం యూజ్ చేయలేదు. ఇప్పుడు మనం మైక్ యూజ్ చేస్తే దానికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమవుతుంది. నేను ముందు చెప్తాను, దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది లేదు. బోయో V10 సిరీస్ ఇవ్వండి. మైక్ అనేది ఇన్సర్ట్ చేసి పవర్ ఆన్ చేశాను. పవర్ ఆన్ చేస్తే ఫస్ట్ బ్లూ బటన్, అంటే ఈ బ్లూ బటన్ అనేది నాయిస్ క్యాన్సిలేషన్. అంటే దీంట్లో యాక్చువల్గా నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చానని నేను చెప్పలేదు. ఇప్పుడు మీరు గమనించవచ్చు అది డిఫరెన్స్ ఎలా ఉంది అంటే ఏంటనేది. ఇప్పుడు నేను అంటే ఫస్ట్ బోయో మంచి మైక్ అని అర్థం చేసుకున్నాను. తర్వాత నేను ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఉందనే కొన్నాను. తర్వాత అర్థమైంది 2 మోడల్స్ ఉన్నాయని, ఒకటి అల్ట్రా కాంపాక్ట్, ఒకటి V10 సిరీస్ అని. దీంట్లో కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ వస్తుంది అనుకుంటారు. అసలు వీళ్ళు బోయో వాళ్ళు దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉందని అసలు మెన్షన్ చేయలేదు. అంటే నాలాగా మీరు కూడా మర్చిపోకూడదని, అంటే తెలియకుండా జరిగిద్దని చెప్తున్నాను. బోయో V10 సిరీస్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఒకటి అల్ట్రా కాంపాక్ట్, V10 సిరీస్. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇది వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే 50 మీటర్స్ వరకు వర్క్ చేస్తుందని చెప్పారు. అయితే నా వాయిస్ మీకు ఎంతవరకు వినబడుతుందో కూడా ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు నేను ఒక 10 మీటర్స్ నుంచి చెక్ చేస్తున్నాను. వాయిస్ వస్తుందో లేదా మీరే తెలియాలి. ఇంకొంచెం దూరం వెళ్తున్నాను, ఒక 50 సిరీస్. ఎంత దూరం వెళ్తుందో తెలీదు. ఇంకా దూరం వచ్చాను, ఏం కనపడలేదు. ఇంకా దూరం వెళ్ళాను. ఇప్పుడు వాయిస్ వినబడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు వాయిస్ అనేది నేను ఒక 20 మినిట్స్ దాకా ట్రై చేశాను. అంటే బయట అవుట్ సైడ్ బాగా హెవీగా రష్గా ఉండిద్ది. ఇప్పుడు వాయిస్ అనేది ఎలా వస్తుందో మీరే వినండి, చెక్ చేయండి. కాకపోతే నేను అర్థం చేసుకునేది అయితే మైక్ చాలా బాగుంది. ఓన్లీ వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. ఇదిగోండి, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ మీరు నాకు తెలిసి అయితే 90% ఏం గమనించరు. ఎందుకంటే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది లేదు కాబట్టి అసలు వర్క్ చేయట్లేదు. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది లేదు. బోయో V10 సిరీస్ మీరు జస్ట్ ఇంట్లోనే వాడుకున్నాము అనుకునే వాళ్ళు మాత్రం బోయో V10 సిరీస్ ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అదే కానీ మీరు అవుట్ సైడ్ ట్రాఫిక్ ఉన్న ప్లేస్లో కూడా మీరు మైక్ వాడదాం అనుకుంటే మాత్రం ఇది మీకు ప్రిఫర్ చేయను. జస్ట్ అప్పుడు బోయో అల్ట్రా కాంపాక్ట్ తీసుకోండి. అది మీకు కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. ఇది ఇంట్లో హోమ్గా చేసుకునే వాళ్ళకి, హోమ్ ఫుడ్స్ కానీ అట్లా చేసుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. మైక్ అయితే మాత్రం 100% బాగుంది. కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, అది తెలుసుకోండి. ఓకేనండి. ఓకే వ్యూవర్స్, బాయ్.